నేను నెలకు ఒక కోర్స్ నేర్చుకుంటాను. లేకపోతే ఒక 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే రాకపోతే అప్పుడు నేను దాని గురించి ఆలోచించి ఇది కరెక్ట్ కాదు. నేను నేర్చుకున్న టెక్నాలజీ కరెక్ట్ కాదు. నేను వేరే టెక్నాలజీ నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటాను. లేకపోతే చాలా ఈజీగా జడ్జ్మెంట్కి వచ్చేస్తాం. సో మనం నేర్చుకున్న కోర్స్కి జాబ్స్ లేవు, కాల్స్ లేవు, ఓపెనింగ్స్ లేవు. సో డెఫినెట్లీ నేను ఇదే పట్టుకొని నేర్చుకుంటా ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది డెసిషన్ అనేది తీసుకొని నెలకు ఒకసారి కోర్స్ అనేది చేంజ్ అవుతాం. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి ఈ స్టిల్ సెర్చింగ్ ఫర్ అ జాబ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. నేను క్రిటిసైజ్ చేస్తలేను, అతని గురించి బ్యాడ్ గా చెప్తలేను. ఫ్రెండ్, ఫ్రెండే వాడు. కానీ మనం చెప్పేది అతను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. అండ్ నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకన్నా చెప్తే కొంతమంది అన్నా కానీ రియలైజ్ అవుతారు మనం చేస్తాను లేకపోతే రైట్ ఆర్ రాంగ్ అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు అప్డేట్ చేస్తా ఉన్నాను. అండ్ చాలా మంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక పనిని మొదలు పెట్టే ముందు దానికి 1కి 10 సార్లు అంచనా వేసుకొని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, ఒక కోర్స్ నేర్చుకునే ముందు మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్లో నాకు ఎంత ప్యాకేజ్ రాబోతుంది, నెక్స్ట్ 6 ఇయర్స్లో నాకు ఎంత ప్యాకేజ్ రాబోతుంది, నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను ఎలాంటి పొజిషన్లో ఉండబోతున్నాను, ఎంత ప్యాకేజ్ నాకు రాబోతుంది అని చెప్పి ఒక అంచనా తీసుకొని తర్వాత ఇది నాకు సూట్ అవుతుందా లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే నిర్ణయం తీసేసుకుంటారు. ఎవరో చెప్పారని వాళ్ళు చెప్పిన మాటలు బాగా నచ్చి ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేకపోతే ఇంకో కోచింగ్ సెంటర్ వాళ్ళు చెప్పిన మాటలు బాగా నచ్చేసి నేను జాయిన్ అయిపోతాను. ముందు అతను ఖచ్చితంగా జాబ్ అంటున్నాడు అంటే అతను జాబ్ అంటున్నాడు అని కానీ మనకు సూట్ అవుతుందా, ఇది మనం నేర్చుకోగలుగుతామా, ఇవన్నీ ఏం ఆలోచించకుండా నేరుగా నేను జాయిన్ అయిపోతాను. సో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నాను, ఇలాంటివి చేయడం మానేసి. అండ్ ఇప్పుడు 2 మంత్స్, నెక్స్ట్ 2 to 3 మంత్స్ అనేది లేకపోతే నెక్స్ట్ 4 మంత్స్ అనేది చాలా కీలకం. ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఎందుకంటే మార్చ్లో ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏప్రిల్, మే, జూన్, జూలై అనేది చాలా 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 కీలకం. ఈ 4 నెలల తర్వాత మళ్ళీ కాల్స్, ఒకవేళ కాల్స్ ఉన్నా లేకపోయినా ఎంతో కొంత కాల్స్ ఉన్నా కానీ అది ఈ టైంలోనే కొంచెం ఎక్కువ కాల్స్ అనేవి ఉంటాయి. మొత్తం సంవత్సరం పొడవునా ఈ 4 నెలల్లో ఉన్నన్ని కాల్స్ కానీ, ఓపెనింగ్స్ కానీ, కంపెనీలు మారడం కానీ, షఫుల్ జరగడం కానీ, ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇంకో కంపెనీ నుంచి ఈ కంపెనీకి, ఈ టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ, ఇంకో టెక్నాలజీ నుంచి ఈ టెక్నాలజీ, ఈ విధంగా ఏంటి అంటే అందరు షఫుల్ అయ్యి ఈ 4 నెలల్లో ఎక్కడిదక్కడ సెట్ అవుతారు. నెక్స్ట్ 8 మంత్స్ అదే కంపెనీస్లో ఉంటారు. అప్పుడు అంతా రిక్రూట్మెంట్ అనేది జరగదు. రిక్రూట్మెంట్కి ఈ 4 నెలలు చాలా కీలకం. కానీ రిక్రూట్మెంట్కి ఎంత కీలకమో మనం జాబ్ తెచ్చుకోవడానికి కూడా అంతే కీలకం. సో దిస్ ఈస్ ద రైట్ టైం అని అంటారు. తర్వాత ఉండవా అంటే ఉంటాయి, ఉండకుండా ఏముండవు కాల్స్, కానీ ఇంత షఫ్లింగ్ అనేది జరగదు. కంపెనీస్ హైక్ రావాలనుకునేవాడు కంపెనీ మారుతాడు, కంపెనీ టెక్నాలజీ నచ్చనోడు కంపెనీ మారుతాడు, కంపెనీ నచ్చనోడు కంపెనీ మారుతాడు, లేకపోతే ప్రాజెక్ట్ నచ్చినోడు కంపెనీ మారుతాడు, లేకపోతే ఈ టెక్నాలజీ కొత్తగా కెరియర్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. రేపు ఏప్రిల్, మేలో కొత్త బ్యాచ్ కూడా 24 బ్యాచ్ కూడా బయటకు వస్తూ ఉన్నారు. సో రిక్రూట్మెంట్కి ఈ 4 నెలలు అనేది చాలా చాలా ప్రీషియస్. ఇది మనం అర్థం చేసుకోకుండా ఈ టైంలో కూడా 2 నెలలు కోర్స్ నేర్చుకొని, 2 నెలల నుంచి 3 నెలల నుంచి కోర్స్ నేర్చుకొని ఒక 10, 12, 15, 20, 30 ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత నేను టెక్నాలజీ మార్చుకుంటా అనేది కరెక్ట్ కాదు. రిక్రూట్మెంట్కి ఈ 4 నెలలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం అందరం తెలుసుకోవాలి. అలా కాకుండా నేను ఏదో ఒకటి నేర్చుకుంటాను మళ్ళీ మార్చుకుంటానంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఏ టెక్నాలజీ నేర్చుకున్నారో ఆ టెక్నాలజీ నేర్చుకోండి. త్వరగా మీరు జాబ్ తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయండి ఈ 4 నెలల్లో. చాలా చాలా కీలకం, టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రియాలిటీ అని తెలుసుకోకుండా ఏంటి పరిస్థితి ఎలా ఉంది, సిచ్యువేషన్, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకోకుండా సింపుల్గా ఒక టెలికాలర్స్ చెప్పిన మాటల్ని, ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ సెంటర్ టెలికాలర్స్ చెప్పిన మాటని బ్లైండ్గా నమ్ముతారు. అండ్ నేనేమంటున్నానంటే ఎవరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కానీ మీరు ఒక విషయాన్ని దాన్నే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని లేదు. మీ సైడ్ నుంచి కూడా కొంత రీసెర్చ్ చేయండి. ఆ రీసెర్చ్కి ఇన్పుట్సే మేమైనా కానీ, ఇంకొక ఇన్స్టిట్యూట్ అయినా కానీ, లేకపోతే ఇంకొక కోచింగ్ సెంటర్లో పనిచేసే టెలికాలర్ అయినా, టెలికౌన్సిలర్ అయినా వాళ్ళు చెప్పేది కూడా అదే. వాళ్ళు చెప్పేదే ఫైనల్ చేసుకోమని ఎప్పుడు చేసుకోవద్దు. అలాగా ఖచ్చితంగా మీరు కొంత రీసెర్చ్ చేయండి. మీరు నేర్చుకోగలుగుతారా లేదా, ఇది నాకు సూట్ అవుతుందా లేదా అని తర్వాత మాత్రం నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయం మార్చుకునే పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా మీరు ముందుకే వెళ్ళాలి. సో ఆలోచించండి. రిక్రూట్మెంట్కి ఈ 4 నెలలు చాలా కీలకం.